మడ్డేలో ఏదను మా ఇంటికి వచ్చిండు. మన ఒక మా కొలిక అబ్బాయిది ఈ రోజే బర్త్డే, నాది ఈ రోజే బర్త్డే. నా కేక్ కట్ చేయడానికి వచ్చిర్రు. ఎవరు దేవేందర్ ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీ చూస్తున్నారు కదా. వాళ్ళ ఫ్యామిలీతో విత్ వైఫ్లతో సహా మా ఇంటికి వచ్చిర్రు. బర్త్డేలో ఏంటంటే మా ఇంటికి వచ్చిండు. వచ్చి నువ్వు రా అనుకుంటా ఒక అతను మా టీంలో ఉన్న ఒక అతన్ని ఎక్కించుకొని వచ్చిండు. వచ్చితే తర్వాత మళ్ళీ కొంచెంసేపటికి ప్రవీణ్ని ఫోన్ చేసి పిలిచిండు. మరి అబ్బాయిని ఒక్కరిని పంపించలేం కదా, వాళ్ళ వైఫ్ ఊరికి వస్తుంది. వాళ్ళ వైఫ్ ఫీమేల్, మరి ఆమె వస్తే మేము ఊరుకోం కదా, మేము కూడా వచ్చేసినాం. ఫీమేల్ ఒక్కతే ఎట్లా నైట్ వస్తుంది ఆయనతోటి, మరి ఏమంటారో ఏమోనని మేము కూడా వాళ్ళకి వచ్చేసినాం. వచ్చి రాగానే ఇక్కడ లొల్లి జరుగుతుంది. ఆ అబ్బాయిని కొడుతూ ఉన్నారు. కొడతాంటే మేము ఊకుంటామా? మేము వచ్చినాం. నా ఏకంగా దీన్ని తొక్కుర్రా అనుకుంటా నా జుట్టు పట్టి మడ్డల్లయ్య, విజయ్, ఎవరు ఇంకా రమేష్, శ్రీనివాస్ రెడ్డి, రిటైర్మెంట్ శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ ఇవన్నీ క్లైన్లకు చేసే వీళ్ళందరూ నన్ను కొట్టిరండి. చూడండి ఏం క్లాసెస్ ఉన్నాయో మరి వాళ్ళకే తెలవాలి. నాకు డ్యూటీ పరంగా నన్ను ఎప్పటి నుండో డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. నేను అనగాలనాట లొంగాలనాట వాళ్ళకి నలుగురికి. విజయ్ భూపాలపల్లి నుండి వచ్చే అమ్మాయిలందరినీ హెరాస్మెంట్ చేసి నడుములు పట్టుకోవడము, క్రష్ చేయడము అన్నీ చేస్తే నేను కార్పొరేటర్ లెవెల్లో నేను కంప్లైంట్ ఇస్తే ఆయన మీద ఎంక్వైరీ జరిగింది. అన్నీ జరిగితే ఈ మడ్డేలే ఫోన్ చేసిండు, అరే కాంప్రమైజ్గా అంటే అమ్మాయిల మీద అగాధిత్యం చేస్తే మాత్రం నేను కాంప్రమైజ్ కాను. విత్ ఆ ప్లేస్లో నేనుంటే వాళ్ళని ముట్టుకొని వాళ్ళని తాకి నేను తాకనిస్తేనే నిన్ను నీ పేపర్స్ అన్ని రెడీ చేసి భూపాలపల్లికి పంపిస్తామనే క్యాండిడేట్ వీడు విజయ్. అట్లాంటి వాళ్ళని నేను కంప్లైంట్ ఇవ్వద్దా? నేను ఈ కంప్లైంట్ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళి అన్న ఇట్లా జరుగుతుంది, మరి దీని కంప్లైంట్ ఏమంటావా? ఏమంటారు? అమ్మాయిల మీద చేయేసిండు. మరి కంప్లైంట్ దారులు కూడా అంటే సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వాళ్ళు బయటకు వచ్చి చెప్పరు. ఎందుకంటే మడ్డలు అనేటోడు చిన్న కాదు, కంపల్సరీ ఉద్యోగాలు ఇస్తే బాగా ట్రబుల్ చేస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఉద్యోగాల్లో ఒత్తుతాడు, అన్నీ చేస్తాడు. మరి ఏం చేయమంటారు అని అన్నా అంటే నువ్వు జీఎం ఆఫీస్లో కంప్లైంట్ చేయి. రూల్స్ ప్రకారంగా స్వప్న సార్ అన్నారు. రూల్స్ ప్రకారంగా నేను జీఎం ఆఫీస్లో కంప్లైంట్ చేసిన. వాళ్ళు కూడా ఏకంగా అంటే నా దిక్కు ఏదో వన్ సైడ్ ఆలోచించి చెప్పలేదు. వాళ్ళు ఏం చేశారని అంటే వాళ్ళు కూడా రూల్స్ ప్రకారంగానే ఎంక్వైరీ పెట్టారు. కార్పొరేట్ నుండి ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఎంక్వైరీ సార్ రమేష్